ఫైవ్ టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. వాలంటీర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని అవ్వాతాతలు వితంతువుల దివ్యాంగుల ఉసురు తగలక తప్పదని వైఎస్ఆర్సీపీ రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో వివిధ వార్డుల్లో ఆయన మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప, పట్టణ కన్వీనర్ అరవ శివప్ప, స్థానిక వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని చేపట్టడం జరిగింది. ఇంటింట కరపత్రాలు అందిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. స్థానిక సమస్యలు సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పింఛన్ సొమ్ము అందకపోవడంపై మెట్టు వద్ద పేదలు గగ్గోలు పెట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని ఆయన ఓదార్చారు. అనంతరం మెట్టు గోవిందరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధులుగా సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు వైఖరి దుర్మార్గమన్నారు. పింఛన్ సొమ్ము సకాలంలో అందక చాలా మంది కంటతడి పెట్టారని, వారిని చూస్తే బాధేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించి వాలంటీర్ల సేవలను అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు అన్నారు. వాలంటీర్లు లేని లోటు పేదలకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ పాత కష్టాలే తప్పవన్నారు. వాలంటీర్లపై పెంచుకున్న పగ పేదలపై తీర్చుకున్నాడని ధ్వజమెత్తారు. రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాలు శ్రీనివాసులు దానికి ఒత్తాసు పలికేలా మాట్లాడడం సరికాదని ఆయన హితవు పలకడం జరిగింది. చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఇంటింటికి పోయి పెన్షన్ ఇరాదు అని నిలబెట్టినాడు. చేసిండే పని ఇదే. మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్ అన్న పార్టీ ఉండింటే మీకు ఇంచెంత పెన్షన్ ఇంటికి వస్తుండే కదా. మళ్ళీ నీకు ఆ ప్రభుత్వం కావాలా? యాదంటే ఇదే రావాలా అంటే ఫ్యాన్ కోటేయాలా? ఒక నెల మీరు పోయి సచివాలయంలో తెచ్చుకోండి. నెక్స్ట్ మనం ఇంటికి వచ్చేటట్లా జగన్ అని చేస్తాడు. నిలబడిండేది అన్నకి ఓటేయండి. ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి. ఖచ్చితంగా మన ఫ్యాన్ గెలిపించుకోవాలి. ఇంటింటి ప్రచారంలో భాగంగా 25 వార్డు ఇస్మాయిల్ ముస్తార్ వార్డులో తిరుగుతున్నాము. ఇంటి దగ్గర పోయినప్పుడు ఒకటే మాట అంటే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అంతా ఉన్నాయి కాబట్టి ఆయన రుణంలో ఉన్నాం. మేము ఖచ్చితంగా ఆయన రుణం తీసుకెళ్ళి సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి వచ్చే ఎలక్షన్లో 19 ఎలక్షన్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేకి 2 ఓట్లు కూడా వేస్తామని ప్రజలు కాబట్టి జనాల్లో ఒక అభిమానం ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా మిస్ కాకుండా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని అభిమానం ఉంటుంది. ఇప్పుడు ఈ వార్డులో వచ్చినాము. చాలా దగ్గర ఏమంటే అన్న రోడ్లు వేసినావు, కొంచెం డ్రైన్స్ కావాలంటున్నారు కాబట్టి అభివృద్ధి పథకాలు కూడా వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ సంక్షేమం తప్ప అభివృద్ధి చెందడానికి అంటున్నారు. కాబట్టి రోడ్డు కూడా 20 వార్డులో రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఇచ్చినారు. అభివృద్ధి కూడా పథకాలు జరుగుతుంటాయి. 20 కోట్ల రూపాయలు నెక్స్ట్ శాంక్షన్ అయింది కాబట్టి ఆల్రెడీ జీవో వచ్చింది. ఆ డ్రైన్తో పాటు ఇంకా 15 కోట్లు అడిషనల్గా రోడ్ల కోసం కూడా శాంక్షన్లో ఉంది. ఇది కూడా అయిపోతే రాయదుర్గం రూపురేఖలు చేంజ్ అవుతాయి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ఇంటింటి ప్రచారంలో పోతున్నప్పుడు పాపం ముస్లాంలు అవోళ్ళ తాతలు ఏమంటారంటే మాకు ఇయర్కల్లా పెన్షన్ రావాల్సిందే 1వ తారీఖు 5 గంటలకి 6 గంటలకు వచ్చి వాలంటీర్ వచ్చి అవా పెన్షన్ తాత పెన్షన్ ఇస్తుంటే